కొన్ని లేఖన సత్యం మనం జ్ఞాపకం చేసుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చిన ఒక వచనం మరొక వచనం మీదుగా చదువుతుంది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. పాత నిబంధనల గ్రంథంలో 230 యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును, నీ వాళ్ళతో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు ఒక మనసు వచ్చును. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలు అర్పించినట్టే నేను నీ ఎదులకు దిగవచ్చును. నేను నీ వద్దకు వచ్చి నువ్వు చేయవలసిన దానిని నువ్వు తెలియచేయ వరకు 7 దినముల పాటు నువ్వు వచ్చట నిలవలేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుకున్నాడు. ప్రభు సహాయమే ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ యొక్క నామమును బట్టి దేవా మీకు వందనములు. రెండవదిగా మీ యొక్క వాక్యం కొరకే రాబోతుండగా ప్రభు మీ యొక్క కృప సహాయത്തിന് ప్రభుత్వంగా ఉంచండి. ఎట్టి రీతిగా ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తూ రావాలో ప్రభు మీరు మాకు మీ వాక్యం ధరిస్తూ వచ్చారు. ఏ విషయాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఏ విషయాన్ని మేము సరి చేసుకుంటూ, ఏ తీర్మానంతో మేము బలలోనికి వెళ్ళాలో అటు కృపను మీరు మాకు అనుగ్రహించమని కొద్ది ప్రార్థన త్వరలో రాని ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం వస్తూ వచ్చినప్పుడు కొన్ని విషయాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిగా దేవునికి దూరంగా ఉండగలిగేటువంటి మనలను ప్రభు దగ్గరగా చేస్తూ ఉంచారు. దేనికి పనికిరానటువంటి ఒక కొమ్మ కర్రలకు దైవత్వమును దేవుడు ఇచ్చిన కారణం చేత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, దేవుని మందిరంలో ఒక పరికరముగా వాడబడుతూ వచ్చింది. నిజమే, పూర్వము మన స్థితి కూడా అలాగే ఉంటూ వచ్చింది. అయినా కూడా దేవుడు మనకేం అనుగ్రహిస్తూ వచ్చాడంట, తన కృపని, తన యొక్క సహాయతని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేనికి కూడా పరికరం మనం అనుకుంటాం ఈ లోకంలో, నా వల్ల ఏమవుతుంది, నేను ఏమీ కూడా చేయాలన్నటువంటి వాడను, నేను బలహీనమైనటువంటి వాడను, నాకు ఏమీ తెలియదు. నిజమే, మనకేం తెలుస్తుంది, ఏదైనా కూడా తెలియదు. కానీ మనకు సమస్తమును కూడా తెలియచేయగలిగేటువంటి వారు ఎవరంటారు? దేవుడు. ఆయన ఏం చేస్తూ వస్తారంట, సమస్తమును కూడా ఆయన మనకేం చేస్తూ వస్తారంట, తెలియజేయగలిగేటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనము ముందుకెళ్ళగలుగుతున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. కానీ మొదటి అడుగు ఎవరు వేయాలి? మనమే వేయాలి. మొదటి అడుగు దేవుని వైపు మనం వేయాలి. మిగిలినటువంటి స్థితి అంతా ఎవరు చూసుకుంటారంట? దేవుడే చూసుకుంటాడు. అంటే ఏది అక్కడ ఏ వాక్యము అవసరమైనదో, ఏ పరిస్థితులు అవసరమైనదో అది ప్రభు వారికి అనుగ్రహిస్తూ వస్తాడు. చాలా సందర్భాల్లో ప్రభు యొక్క కృపను బట్టి కొన్ని చోట్లకి అల్పుడైనటువంటి నాకును కూడా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఇస్తాడు. ఎక్కడికి పిలిచినా, ఏ ప్రదేశానికి పిలిచినా మన ఇంకో ఒక అరగంట లేదా ఒక 45 నిమిషాలు దేవుని వాక్యం ప్రకటించండి. ఆత్మ ప్రేరేపణను బట్టి ప్రభు ఎంతసేపు మా ప్రజలటువంటి వారితో మాట్లాడాలో ఆ మాటలను ప్రభు ద్వారా వినిపించుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ప్రభు ఫలాని మందిరానికి వెళ్తూ ఉన్నాం, మా మందిరంలో ఏది అవసరమో మాకు తెలియదు, నాకైతే సరదాగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ పేర్లు కూడా నాకు తెలియదు. అంటే వస్తున్నాను కానీ వారికి ప్రార్థన చేసేటప్పుడు చేస్తాం, ప్రభు వాళ్ళందరినీ దర్శించు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అనుగ్రహించు. ప్రార్థన చేసినప్పుడు అమ్మమ్మలన్నీ కనిపిస్తాయి కాబట్టి ప్రభా సిస్టర్ గారికి, ఇలాంటి బ్రదర్కి ఏది అవసరం ఉండదు. ఎక్కడికైనా వెళ్ళగలిగినప్పుడు ఈ వర్తమానం అనేటువంటిది ఏదైనా ఒక వర్తమానాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, అవసరాలు మీకు ఎలాగా నాకేం తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి, నిష్ప్రయోజనమైనటువంటి వారు ఏమి కూడా మనము చేయాలనుకుంటాం. కానీ ప్రభువు వారి హృదయాలను, వారి హృదయ ఆలోచన తెలిసినటువంటి ఆ దినము ఏది అవసరం,
బలహీనమైన స్థితి అయితే వాక్యం చేత బలపరుస్తారు. సరిచేసినటువంటి పరిస్థితులు అయితే వాక్యం చేత సరిచేయబడేటువంటి కృపణిస్తారు. మరింత లోతుగా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆ లోతుల్లోనికి ప్రభు వాక్యం చేత వాళ్ళు ఏం చేస్తూ వస్తారంట, నడిపిస్తూ వస్తారు. అయితే ఏ స్థితిలో మరి ఇప్పుడు మనం చదవబడుతూ వచ్చినటువంటిది సౌలు యొక్క జీవితం, అనగా అపోస్తలుడైన పౌలు గారు సౌలు జీవితాన్ని కొత్త నిబంధనలను చూసాము. పాత నిబంధనలో ఒక తుమ్మకర్ర లాంటి ఒక మనుషుడిని, ఎన్నిక లేనటువంటి ఒక మనుషుడిని ప్రభు ఎదుర్కొంటూ వస్తే తమ సొంత ఆలోచనల చేత తన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటూ వచ్చాడో, దేవుడి దగ్గర నుంచి ఎలా దూరం అయిపోతూ వచ్చాడో, శాశ్వత కాలము పరిపాలించాల్సినటువంటి ఆ రాజు తన పతనాన్ని తను ఎలా తెచ్చుకుంటూ వచ్చాడో ఈ యొక్క రెండవ వర్తమానంలో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ సమయం రాసినటువంటి గ్రంథంలోనే మనం చూసి వస్తే చూడండి, 6 నుంచి మనం చదువుతూ వచ్చాం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిది ఏదని తోచినది చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలకు వెళ్ళక దహన బలులను సమాధాన బలులను అర్పించడకై నేను నీ యొద్దకు దిగువచ్చును. నేను నీ యొద్దకు వచ్చి నీకు చేయవలసిన దాన్ని నీకు తెలియచే వరకు 7 దినముల పాటు నీ వచ్చట నిలవలేను. అతడు సమయంలో పెద్ద నుండి వెళ్ళుకోవటకే తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను. ఆ దినమనే ఆ సూచనలు ఆయనకి ఏం చేయబడుతూ వచ్చాయట, అనుగ్రహించబడుతూ వచ్చాయి. మరి ఉండగలిగేటువంటి ఈ పరిస్థితులను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తూ వచ్చారంట, దేవుడు చెప్తూ వచ్చారు. ఒక మనుషుని ఎన్నుకొని ఆ మనుషునికి ఏం చేస్తూ వచ్చారంట, దేవుని యొక్క క్రొత్త మనసును ఆ మనుషులకు అప్పగించాడు. క్రొత్త మనసు అంటే ఎలా ఉంటుంది? తుమ్మచెట్టు అనేటువంటి జీవితము పాత జీవితం అయితే దేవుని నమ్మిన తర్వాత ఆరాధించడము, కనపరచడము, దేవుని పనితో పాటు కలిసి బ్రతకడం అనేటువంటిది క్రొత్త మనసు. అది పాత మనసు అయితే ఇది క్రొత్త మనసు. అంటే మునుపు లేనటువంటిది ఆలోచనలు ఏదైతే మనసుకు ఉంటుందో అది క్రొత్త మనసు. ఈ మనసుని ఎవరికి ఇచ్చారంట? సౌలుకు అనుగ్రహిస్తూ వచ్చారంట. నువ్వు అక్కడ ఏం చేయమన్నాడంట, నువ్వు ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు వచ్చును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చెయ్యి. అప్పుడు ఏం చేయమన్నాడు అంటే, దేవుడు క్రొత్త మనసు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన మొదటి వర్తమానంలో చెప్పుకున్న ప్రకారము యెషయా గ్రంథం 65:2 ప్రకారము అవి మన సొంత ఆలోచనతో వెళ్ళము. దేవుని చిత్తాన్ని అడుగుతాం, ప్రభువా నేను పలానా పని చేయాలనుకుంటున్నాను, ప్రభువా నీ చిత్తం ఏదో నెరవేర్చు. అంతేనా? ఒక ఉద్యోగం కోసం వెళ్తున్నాను, ప్రభువా నీ చిత్తం ఏదో అది నాకు నెరవేర్చు, అది నువ్వు నాకు చూపించు. వివాహ విషయాలలో, పెళ్లి విషయాలు అంటే వివాహ విషయాలు ఉండొచ్చు, ఉద్యోగ విషయాలు ఉండొచ్చు, ఒక ఇల్లు అంటే ఏ పని చేస్తున్నప్పటికీ దేవుడు క్రొత్త మనసు నాకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని చిత్తాన్ని అడుగుతాం, ప్రభా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నీ కృప నువ్వు నాకు అనుగ్రహించు, నువ్వు నాకు చూపించు. కొనగలిగినటువంటి చిత్తం ఏదో నేడలు నెరవేర్చు. సంవత్సరం అయింది, మనం అడిగింది ప్రభు ఇవ్వలా. 2 సంవత్సరాలు అయింది, ప్రభు మనకి ఇవ్వలా. దావీదు మహారాజు కూడా తన కుమారుడు గురించి ఏడ్చాడు. అన్నం తినలేదంట, ఏమి తినలేదు, కన్నీరు వరదలే పారుతుంది. ఆయన బాధని వర్ణించలేకపోతున్నారు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా సాక్షించలేకపోతున్నారు. ప్రభు నా బిడ్డను కాపాడని ఏడుస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఒక దినాన ఆ చిన్న కుమారుడు ఏం చేయబడుతూ వచ్చాడు, చనిపోతూ వచ్చాడు. వీరందరూ అనుకున్నారు మనం ఆ లోపలికి వెళ్ళలేము, ఆ లోపలికి వెళ్ళి మనం అతన్ని చూడలేము, ఆరోగ్యం బాగాలేనప్పుడే అంతలో ఏడ్చాడే, చనిపోయినటువంటి విషయం తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడో అని చెప్పి భయపడుతూ చూస్తే దావీదు గారు లేచారంట, స్నానం చేశారంట, శుభ్రంగా తైలం రాసుకొని ఉన్నాడంట. ఆహారం తీసుకురండి నేను భోజనం చేస్తానన్నాడు. ఇదేంటి ఇది? బాగలేనప్పుడు ఇంతలా మొరపెట్టాడు, దేవుడికి కన్నీరు కార్చాడు. మరి దావీదు గారి యొక్క కన్నీటికి విలువ ఉంది. ఆయన చేసిన పాపం సైతం కూడా కన్నీటి చేత కడగబడినటువంటి వాడు ఆయన. మరి అలాంటి పరిస్థితున్నప్పుడు ఏంటి ఈయనేంటి ఇలా ఉన్నాడు ఏంటి అని అనుకున్నప్పుడు అది యెహోవా చిత్తము కాదు. ఆయన బ్రతికించడం ఎవరి చిత్తం కాదు, యెహోవా చిత్తం. అందుకే దేవుడు మరి ఉండగలిగినటువంటి దావీదుకి ఇతను నా హృదయానుసారుడైన మనుషుడు. ఎందుకు ఇతడు ఉట్టినే ఇవ్వలే, ఏ పరీక్ష పాస్ అవ్వకుండా అతనికి ఒక అధికారాన్ని లేకపోతే ఆయనకు ఒక మంచి పేరు దేవుడు ఇవ్వలా. ఇప్పుడంట ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, చనిపోయాడు. అయ్యో దేవుడు నాకు ఇలా చేశాడంటే నన్ను నిద్రలే హ్యాపీగా లేచాడు, స్నానం చేశాడు, మంచి వస్త్రాలు కట్టుకున్నాడు, ఆహారం నాకు.
దేవుని చిత్తం అది, దేవుని యొక్క చిత్తం అది. అదే విధంగా ప్రభుని ఏం చేస్తాడంట, అడగాలి. ఆ మనసును దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, సౌలులకు అనుగ్రహించి నీకు ఏది ఇష్టమైందో నీ మనసుకి మంచిదైనటువంటిది నువ్వు చెయ్యని చెప్తూ వచ్చాడు. నాకంటే ముందు నువ్వు గెలుపాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలు అర్పించటకై నేను నీ ఎదురు దిగవచ్చును. నేను నీ వద్దకు వచ్చి నువ్వు చేయవలసిన దాన్ని నేను తెలియజేయ వరకు 7 దినముల పాటు నువ్వు అక్కడ ఉండవలేను. అతడు సమయం అతన్ని వెళ్ళిపోవటకే తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసును అనుగ్రహించను. దేవుడు ఏం చేశాడట, క్రొత్త మనసు ఇచ్చాడు. అంటే మునుకుండేటువంటి కంగారు, హడావుడి, బాధ ఇప్పుడు ఈ దినాల్లో ఆయనకి లేదు. మంచి మనసుని దేవుడు అనుగ్రహించాడు. పోనీ ఆయన ఏ స్థితిలో ఉండగా ప్రభు అతన్ని మరి బలపరుస్తూ వచ్చాడు. మరి ఏ స్థితిలో తను ఉండగా మరి ఆ స్థితిలో నుంచి దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చాడు అంటే అదే మొదటి సమయాల గ్రంథంలోనే 9వ అధ్యాయంలోనే మనం చూసి వచ్చినప్పుడు 17వ వచనంలో మనం చూస్తే చాలండి, ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను దేనికోసం వచ్చానంటున్నాడు, తప్పుపోయినటువంటి గాడిదలను ఎత్తుక్కోవడానికి నేను వచ్చినటువంటి వాడను. అందుకు సౌలు నేను బెన్యామీను వాడను కానా ఒక గోత్రము. నేను ఎలాంటి వాడిని అన్నాడు, నేను బెన్యామీను అన్నటువంటి వాడు కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో అల్పమైనది కాదా. ఆయన గోత్రం ఎలాంటిదంట, ఇశ్రాయేలీయుల గోత్రములలో అల్పమైనటువంటిది కాదా. నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు పలుకుతున్నావు అని అంటారు. అయితే ఇశ్రాయేలులకు తలగా తనని దేవుడు చేయడానికి అన్ని గోత్రముల వారు ఉండగా, అన్ని రకాలైన పరిస్థితులు ఉండగా ఈయనే ఒప్పుకుంటున్నాడు, నేను బెన్యామీను వాడను కానా, నా గోత్రము అల్పమైనటువంటి గోత్రం కదా, నేను చాలా చిన్నటువంటి పరిస్థితిని కదా, నాకు ఎందుకయ్యా ఈ అధికారం అంటే లేదు, నేను నీకేం ఇస్తానన్నాడు దేవుడు, అధికారం ఇస్తా, ఒక మంచిటువంటి మనసును నేను నీకు అనుగ్రహిస్తా, గొప్పైనటువంటి స్థితిని నేను ఇస్తానంటే ఈ మనుషుడు అంటున్నాడు. అదే 10వ అధ్యాయము చూడండి ఒకసారి, 13వ అధ్యాయము 11వ వచనంలో మనం వచ్చినప్పుడు దానికంటే ముందు మొదటి సమయంలో 10వ అధ్యాయం 26, 27 వచనాలు కూడా చూద్దాం. చూడండి ఒకసారి. చాలా ఇక్కడ జరిగింది. ఈ తుమ్మ కర్ర ఏంటి, ఈ తుమ్మ చెట్టు ఏంటి మనకు రాసేది. వీడు ఎలాంటి వాడంట, వీడు బెన్యామీనుకి సంబంధించినటువంటి వాడు, అల్పమైనటువంటి గోత్రం. అంటే ఒక మనుషుని యొక్క విలువ ఈ రోజుల్లో కూడా అలాగే వాళ్ళు పుట్టినటువంటి పుట్టుకను బట్టో, ఉండగలిగేటువంటి ఇంటి పేరును బట్టో, ఉండగలిగినటువంటి పరిస్థితులను బట్టో వాళ్ళు ఏం చేస్తూ వస్తారంట, నిర్ణయిస్తూ వస్తారు. వాళ్ళు గొప్పవారు అనేటువంటి పరిస్థితులను ఏం చేస్తూ వస్తారంట, తీసుకురాగలిగేటువంటి పరిస్థితి, వారి యొక్క జీవితాల్లో అక్కడ వాళ్ళు ఉంచుకోగలిగేటువంటి పరిస్థితి. కానీ దేవుడు అలా కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంట, అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా చూస్తారు. నిజమే, మనము ఎలాంటినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రభువుకు దూరంగా మనం ఉండగలుగుతూ వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఏం చేసి వచ్చాక సమీపంగా ఉండు, నిరంతరం నేను చేతులు పెట్టేటువంటి ఒక టేబుల్ లాగా ఉండు, ఒక మందసములాగా ఉండు, దేవుని యొక్క మందిరంలో ఒక నిలువు పలకలుగా ఉండు, మరి సన్నిధి రొట్టించేటువంటి పలకలుగా ఉండు, పలికేటముగా ఉండు అని ప్రభు మనల్ని ఏం చేశారంట, ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు. చూడండి, ఈయన యొక్క పరిస్థితిని కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే చూడండి, 13వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే
చాలండి. ఎన్ని దినాలండి రక్షింపబడి? ప్రభువును తను దర్శించి ఎన్ని దినాలండి? 7 రోజులు. ఎన్ని రోజులండి? 7 రోజులు. ఇప్పుడు ఆయన అన్నాడు 7 రోజుల తర్వాత నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నా పనిని నేను చేస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడంటే కాదు. ఆయన ఏం చేసుకోవచ్చు అంటే తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటూ వచ్చి తన సొంత నిర్ణయం. దైవజనుడు రాక మునుపే ఆయన ఏం చేశాడంట? ఈయనే బలులు అర్పించేశాడంట. దైవజనుడు రాకముందే ఏం చేశారంట? బలులు అర్పించేశాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎందుకు అలా చేశావనంటే, ఏమి లేదయ్యా, నువ్వు చెప్పినటువంటి టయానికి నువ్వు రాలేదు, జనులందరూ వెళ్ళిపోతున్నారు, అక్కడ చూస్తేనేమో యుద్ధానికి ఫిలిస్తీన్లు వాళ్ళందరూ ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి నేనే నా సొంత నిర్ణయం ఏం చేశాను? రక్షింపబడిన రోజులు, క్రొత్త మనసు వచ్చిన రోజులు 7 days అంతే. ఆదివారం నుంచి ఆదివారం అంటే 7 days. ఈ 7 రోజుల్లోనే ఏమైపోయిందంట? క్రొత్త మనసు ఏమైంది? క్రొత్త మనసు ఏమైంది? నీకు ఏది మంచిదో అది చేయమని చెప్పే కదా దేవుడు చెప్పాడు. మరి తన సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ ఆలోచిస్తే ఏది మంచి నిర్ణయం అంటే దేవుని దగ్గర కనిపెట్టి వచ్చినటువంటి సమాధానమే సరైనటువంటి సమాధానం. ఈరోజు ప్రతి ఒక్కరు ఇదే నేర్చుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఇదే మనం ఎక్కువ చేసేటువంటి మిస్టేక్స్ అదే. అన్నీ చేసేసి అంత అయిపోయిన తర్వాత దేవుని చిత్తం బట్టి ఇదే అడిగింది దేవుడు. ముందే అడగాలి. మనం చేసేసి దేవుని చిత్తం అనేది కాదు. దేవుని చిత్తం లేదు కాబట్టి జరగల. అడిగావా? మనం అడుగుతున్నామా? ప్రభా ఇది ప్రభా అది ప్రభా అని అడుగుతున్నామా? నేను అడుగుండొచ్చు కదా. చూడండి 14వ వచనంలో చూసి, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా. తన సొంత నిర్ణయాలు, తన సొంతమైనటువంటి పరిస్థితులను అతను అక్కడ తీసుకొని రాగలిగినప్పుడు కదా, అక్కడ తీసుకొని రాగలిగి వచ్చినప్పుడు దేవుడి యొక్క మాటల్లో కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితి ఎవరికి ఇస్తాడంట? మరొకరిని చూస్తాడు. మరి నేను నాకు రాజ్యాన్ని ఇవ్వలేదుగా దేవుడు, నన్ను ఒక రాణిగాను ఒక రాజుగాను ప్రభు నన్ను ఎన్నుకుంటూ రాలేదుగా ఈ లోకంలో. కరెక్టే. దేవుని మందిరంలో చిన్న పని చేయడం కూడా అది దేవుడు ఇచ్చినటువంటి ఆర్థికత, అది మర్చిపోకూడదు. చిన్న పని కూడా అది దేవుడు ఇచ్చినటువంటి ఆర్థికత. నిన్నటి దినాన ఒక వర్తమానం వింటున్నప్పుడు మరి ఖమ్మం విమోచన గారు ఒక విషయం చెప్తూ ఆ విషయంలో నేను ఎందుకు వచ్చాను. భక్సింగ్ వీళ్ళందరూ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరుని పిలిచాడంట. ఆ సహోదరుని పిలిచి, మేము పలానా ప్రదేశానికి వెళ్ళాలి, 20 టికెట్లు తీసుకుంటారు, పంపించారు. ట్రైన్ టికెట్స్. డబ్బులు ఇవ్వాలి. ఎలా తీసుకురావాలి? ఈ దగ్గర డబ్బులు లేదు. నేను అనుకున్నానంటే ఏంటి పరిస్థితి, ఏంటి సహవాసం ఇలాగే ఉంటుందా, డబ్బులు లేకుండా పంపించారు. ఆయన వెళ్ళమన్నారు కాబట్టి ట్రైన్లో కూర్చున్నాడంట, టికెట్ పంపిస్తారు. మరి ఆయన యొక్క మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మనం వర్తించు. డబ్బులు లేకుండా కొట్టుకు లేవు తెమ్మంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు రోజులు లేక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలి తప్పదు. 5 సామాన్యకి 5 లంచ్. ఎలాగని చెప్పి లైన్లో నిల్చున్నాడంటే ఆయన ముందుకు ఒక 5 మంది దాకా ఉన్నారంట. ఏమవుతుంది, ఏం జరగబోతుంది? డబ్బులు చేతుల్లో 4వ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. 3వ లైన్లో ఉన్నాడు 3వ వ్యక్తి, 2వ వ్యక్తి. నిజంగా నా విషయం గురించి చెప్పు, ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ మరి ఆ మనుషుల్ని దేవుడు ఎందుకు పంపించుంటాడు అని అంటే కనుకంటే ఆయన అంటూ వస్తాడు, దేవుడు అతను మనసుని ఎరిగిన వాడు కనుక ఆయన పంపించాడు. కరెక్ట్గా అంటే ఇతను ముందు ఒక్కతనే ఉన్నాడు. టికెట్లు చూసుకోవాలి, వెళ్ళేసి చేయి పెట్టేసి, లేదు నా దగ్గర డబ్బులు లేవు టికెట్లు కానంటే వాడనే బట్టి మాటలు పడాలి. ఇక్కడ బస్సింగ్ తరఫున ఎవరు అన్నా కానీ వెంటనే చేయగలరు, తీసుకొని వచ్చి ఆ డబ్బులు కట్ట చేతిలో పెట్టారు. ఇది దేవుని పద్ధతి. అంటే అది ఎలా ఉంటుందంటే మనము చేయాలి. కానీ ఆ విశ్వాసము ఈ రోజులో మనకు కొరబడింది. స్పెషల్గా ఒకరి పేరు ఇది నువ్వు నేను అనుకోవడం కాదు. నాకు ఎవరు చెప్పాలి? కనీసము అట్లీస్ట్ నిద్రలేసిన తర్వాత వాక్యమే చదవకపోతే కనీసం టిఫిన్ అయినా చేయాలి కదా. ఎక్కడ దొరుకుతుంది టిఫిన్? ఈ టిఫిన్ ఒకసారి చేతులను, ఒకసారి సంతోషంగాను, ఒకసారి బాధగాను, ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది
ఆలోచనలన్నీ పాపంతో ఉన్నప్పుడు ఎక్కడికి వస్తేనేమో పరిశుద్ధత అది ఇదని వాక్యం చెప్తుంది. మనకేమో రుచించదు, అయినా కూడా త్వరపడుతూ తినాల్సిందే, చదవాల్సిందే, ఉండాల్సిందే. ఒక్కొక్కసారి అబ్బా ఎంత మంచి వాక్యము, ఎప్పుడు నా హృదయానికి వాక్యం ఇక్కడ ఒకటే, నీ హృదయమా బైబిల్ ఆ రెండు చూసినప్పుడు నీకు కొంచెం తేడా ఉంటే కష్టంగా ఉంటుంది. లేదు అని మనం చదవగలిగినప్పుడు ఒక్కోసారి ఆహార ఇవాళ చాలా టేస్ట్గా ఉంది, ఏంటి ఒక పేజీతో సరిపట్ల అనగా ఒక అధ్యాయంతో సరిపట్ల, చదవాలి 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 ఎంత చదువుతూ ఉంటారు సార్. మీరు గుర్తుంచుకున్నారు కదా, బైబిల్ అంతా చదివిన వాళ్ళు ఉంటారా? ఉంటారు, చాలా మంది ఉంటారు. ఏమర్థమైంది, అది ఏం అర్థమైంది అనేటువంటిది కూడా తెలియదు. ఎందుకంటే చదవడానికైతే చదువుతున్నాం. అదే వాక్యము వేరే ఒకరు దైవజనుల ద్వారా ప్రవక్తలు అంటే ఉండగలిగినటువంటి వర్తమానికుల ద్వారా అంటున్నప్పుడు ఆయన ఈ వాక్యము ఎలా నాకు ఇంటికి చదివినప్పుడు అనిపించలేదు, ఏదో సందర్భంలో మనకు అనిపిస్తుంది. అంటే దేవుడి యొక్క వాక్యం అందుకే జుట్టుదైన దారాల కన్నా కూడా మధురమైనది. గుర్తుపెట్టుకో, ఏ స్థితిలో నుంచి నన్ను ప్రభువు నన్ను ఎన్నుకుంటూ వచ్చాడో, ఏ స్థితిలో నుంచి ప్రభువు నన్ను మరి అంగీకరిస్తూ వచ్చాడో, ఏ స్థితిలో ఉండగలిగేటువంటి నాకు దేవుడి యొక్క పనిలో పాల్గొంటూ గుర్తుపెట్టుకోవాలి. ఒక పరిగ్రహంగా ప్రభు మనం ఆడుకుంటూ వచ్చినప్పుడు ఇది చూడండి, తన యొక్క స్థితిని కూడా ఇక్కడ చూడండి. 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే మళ్ళా రెండో మారు మరొక స్థితి తన జీవితంలో వాటన్నిటిని దేవుడు ఏం చేయమన్నాడంట, నిర్మూలన చేయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వాటన్నిటిని కూడా నువ్వేం చెయ్యి, నిర్మూలన చేయి. వాటిని దేంట్లో కూడా నువ్వు ఉంచుకోవద్దంటే బాగా అతని కంటికి కనిపించిన వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చుకొని ఉంచాడట. అప్పుడు యెహోవా సమయంలో ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గాయకొనుకోపోయిన కనుక అతనికి రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమయంలో కోపడితే రాత్రి అంతా యెహోవాకు ఏం చేసి వచ్చాడంట, మొరపెడుతూ వచ్చాడు. రాత్రి అంతా ఏం చేసి వచ్చాడంట, మొరపెడుతూ వచ్చాడు. అంటే మళ్ళా ఏం చేశారంట, దేవుడు పశ్చాత్తాపడేలా చేశాడంట. అంటే ఇక్కడ ఏంటి ఆజ్ఞలు ఏంటి అంటే, ప్రభు అయినటువంటి దేవుడు మరి అతనికి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలు ఏం చేస్తూ రావాలంట, పాటిస్తూ రావాలి. ఆజ్ఞ అనగా ఏంటి, ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి ఇచ్చాయని ఏం చేయాలంట, శోధించాలి. ఇవన్నీ కూడా ఏంటంట ఆజ్ఞ. ఆజ్ఞ ఎప్పుడు కూడా స్వీట్ లాగా ఉండదు, అంతేనా? ఆజ్ఞ అటువంటి ఎప్పుడు కూడా స్వీట్ లాగా ఉండదు. అలా చేయకనన్నా, అలా చేయడం తప్పు నన్న మనకు పిల్లలు మాట వింటారా? వింటారా? ఎన్నిసార్లు చెప్పినా వింటారా? మరి వాళ్ళకి ఏం వస్తుంది అంటే ఆజ్ఞతో కూడుకున్నటువంటి ఒక గద్దింపు మాట ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే ఆ తప్పు చేయకుండా ఆగుతుంది. ఇక్కడ ఎవరు అని అంటే మనం దేవుని యొక్క పిల్లలము, మన పెద్దవాళ్ళము కాదు, అన్ని తెలిసినటువంటి వారం కాదు. మరి దేవుడు అక్కడ ఏం చేస్తూ వస్తాడు, తన యొక్క వాక్యాలను తన యొక్క మాటలను అక్కడ ఇస్తూ వచ్చినప్పుడు ఆజ్ఞలను ఇతను ఏం చేస్తూ రావాలంట, గైకుంటూ రావాలి. దేవుడు చెయ్యొద్దన్నాడు, ఆ పనిని అతను ఆపుతూ రావాలి కదా. అలా ఆపుతూ రాకుండా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, దేవునికి కోపము తెప్పించేటువంటి విధముగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, పశ్చాత్తాపడుతూ వచ్చాడంట. ఎందుకు ఈ కొమ్మ చెట్టు లాంటి ఈ బ్రతుకును మార్చాను, నేను ఎందుకు మార్చాను, ఎందుకు నా రక్తాన్ని ఇచ్చి నేను అతను కొంటూ వచ్చాను, ఎందుకు నా జీవితాన్ని అతనికి అనుగ్రహించి నాలో ఉండగలిగిన ప్రతి ఒక్క స్థితిని ఆ మనుషుడికి ఎందుకు నేను బ్రతికిస్తూ వచ్చాను కదా. ఈ మనుషుని ఏం చేశాడంటే అల్పమైనటువంటి మనుషుని ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఇక్కడ చేస్తూ వస్తే తన సొంతంగా తను నిర్ణయించినటువంటి ఆ మాటలను బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాట, తన ఇష్టానుసారమైన పరిస్థితులను చేస్తూ వచ్చాడు. 15వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తే 17వ వచనమ్మా, అందుకు సమయంలో నీ దృష్టికి నువ్వు అల్పవాడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వేదివి, యెహోవాని ఇశ్రాయేలు మీద రాజుగా ప్రేమించును. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాయకులను నిర్మూలన చేయము, వారు లైమగు వారికి వారితో యుద్ధం చేయమని సెలవేగా నీ ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటువంటి. అందుకు పౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గము పోయి అమాలేకుల రాజైన ఆగోగును తీసుకుని కానీ అమాలేకులు నిర్మూలన చేసేది. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై
జనులు సకితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని రాని సమయాలతో చెప్పాడు. అందుకు సమయాలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకరు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేలు ప్రభు అర్పించడం కంటే మాట వినుటయు ఇది చెయ్యండి. ఈ మాటనే చెయ్యి. నేను ఎవరు నీ సొంత నిర్ణయాలు తీసుకోమన్నారు? నీ సొంత నిర్ణయాల చేత ఎవరు నేను ఈ మాట చేస్తూ వచ్చాను కదా? అప్పుడు అడుగుతా, నిజమే ఆయన చేసినట్టు కూడా మంచి పని. దేవుడికి బలులు అర్పించడానికి, దహన బలులు అర్పించడానికి మాత్రం నేను తీసుకొని వచ్చాను అని అంటాడు. కానీ అది కాదు కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంట? దేవుని మాట వినాలి. ఆయన మాటకు మనం ఏం చేస్తూ రావాలంట? లోబడుతూ రావాలి. ప్రభువునకు అనుకూలంగా మనం ఏం చేస్తూ రావాలంట? ప్రభుత్వం రావాలి. ఇది పొరబడినటువంటి జీవితాలు మనది. అన్నీ చేస్తాం, మందిరంలో అన్ని పనులు చేస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తాం, అన్ని రకాలుగా ముందును మనం చేస్తాం. మంచిదే. వాటితో పాటుగా దేవుని మాటను మనము వినాలి. దేవుని యొక్క మాటను మనం ఏం చేస్తూ రావాలంట? గైకుంటూ రావాలి. ఈ విషయము సౌలులో లేదు. మరలా గుర్తు చేశాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావయ్యా, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ రకమైనటువంటి అల్పమైనటువంటి జీవితంలో ఉన్నావు. అయినా ఇశ్రాయేలులకు నిన్ను శిరస్సుగా దేవుడు చేశాడు. కానీ ఎక్కువ కాలము దేవునితో లేనటువంటి పరిస్థితిని సంపాదించుకున్నాడు. ఈ లోకంలో మనం అదే అనుకుంటాం. ఈ రకమైనటువంటి ఆలోచనలే మనము తెలుస్తూ వస్తాం. ప్రతి ఒక్క పనిని కూడా మనం దాని గురించి మనం ఏం చేస్తూ వస్తామంట? జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. చూడండి, అది 15వ అధ్యాయము 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఎప్పుడు వచ్చి అతని ఎంతకాలం చూస్తాడు దేవుడు? ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు? తన ఆత్మను ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మంచి మనసుని ఎవరు అనుగ్రహించాడు? దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నూతనమైనటువంటి ఆత్మను ఎవరు ఇస్తూ వచ్చాడు? తన మనసుని ఎవరు మారుస్తూ వచ్చాడు? దేవుడు మారుస్తూ వచ్చాడు. మరి ఆ ఇచ్చినటువంటి దానిని మనం ఏం చేయాలంట? ప్రకటన గ్రంథంలో ఏం చెప్పారంట? మనం ఉన్నంత వరకు దానిని కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగినటువంటి వారము అని అంటే, ఇక లోకంలో ఏదైనా విలువైనటువంటి ఉంది అంటే కనుక మనము దేవుని దృష్టిలో ఎలాంటి వారమంట? విలువ కలిగినటువంటి వారము. సమస్తమును కలుగులుగా అంటే కలిగింది. కానీ ఒక మనుషుడు మాత్రం దేవుడు ఏం చేశాడట? తన రూపంనిచ్చి తన జీవాయువు ముది ఒక మనుషునికి ఏమి ఇచ్చాడట? జీవాత్మ ఇచ్చాడు. ఈ ఆత్మ చాలా విలువ కలిగినటువంటిది. దీనిని మాత్రం మనం ఏం చేయకూడదంట? పోగొట్టుకోవద్దు. సౌలు పోగొట్టుకుంటూ వచ్చాడు. దేవుడు మాట వినాల. తన సొంత నిర్ణయాలు, తన సొంతమైనటువంటి ఆలోచనలు, దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనగలిగినటువంటి వాడు కాదు. వాటిని విడిచిపెడుతూ వచ్చాడు. ఇదే కరెక్ట్ అనుకున్నాడు. మారాడు అనుకున్నాడు. కానీ దేవుడు మనసు మార్చాడు. కానీ పూర్వపు యొక్క స్థితిని తను ఏం చేయలేదంట? మర్చిపోయినటువంటి వాడు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన దేవుడు యొక్క ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చింది. ఆ దురాత్మను ఎవరు పంపించాడు? దురాత్మను ఎవరు పంపించాడు? యెహోవా యొద్ద నుంచే వచ్చింది. గుర్తుపెట్టుకో. ఈ లోకంలో రెండే రెండు. ఉంటే దేవుని బిడ్డగా ఉంటావా, లేదా సాతాను బిడ్డగా ఉంటావా? నిర్ణయం మందే. దేవా నీతో ఉంటానంటే దేవుని ఆత్మ ఇస్తాడు. లేదు, నీ ఆత్మతో నాకు పని లేదు, నీ పరిశుద్ధాత్మ నేను చంపుతూ ఉంటాను. ఎల్లవేళలా ఎప్పుడు కూడా అన్ని స్థితులలో కూడా అనేక మార్లు నన్ను గద్దిస్తూ వచ్చిన అదే తప్పుదలు చేశాను. అనేక మార్లు వాక్యం చేత నన్ను హెచ్చరించి వచ్చినప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి చేశాడు. జ్ఞాని అయినటువంటి సెలవు మనకంట దేవుని యొక్క వాక్కు ముమ్మాళ్ళు ఆయనకి ఏం చేసి వచ్చిందంట? ప్రత్యక్షమై నువ్వు చేసింది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేయొద్దని చెప్తూ వచ్చిన ఆ మాటను ఆయన ఏం చేశాడంట? నిర్లక్ష్యం చేశాడు. ఆ మాటను ఏం చేశాడంట? నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ సౌలు గారి పరిస్థితి ఒకటే. మొదటిగా చెప్పినప్పుడు దేవునికి లోబడి ఉండొచ్చుగా, మరలా వేరే రకమైనటువంటి తప్పు. అందుకు దేవుడు చూచాడు. దేవుని యొక్క ఆత్మ నిరంతరం కూడా నరులతో ఏం చేయదట? వాదించడు, అది గుర్తుపెట్టుకో. కొంతకాలమే ఈ సమయం మీద తప్ప ఏం చేసుకోవచ్చు అంటాం? ఆత్మనైని అక్కడి నుంచి విడిచిపోయిన తర్వాత కంటే చూడండి, మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము 10-15 వచనాలు మనం చూస్తే 18వ అధ్యాయం
చేస్తున్నాడంట? ఒక మనుషుల్ని చంపుతున్నాడంట. ఎలా చంపాలనుకున్నాడంట? ఆ ఈటుతో పొడిచి గోడకి ఎలాడేయాలంట. ఎవరికి ఉంటాయండి ఈ ఆలోచనలు? ఇలా చూడండి, బైబిల్ చూడండి, ఇలా చూడండి. ఎవరికి ఉంటాయి ఆలోచనలు? ఎవరికి ఉంటాయి? మనిషిని ఎలా చంపచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేసి చెప్పాడు కదా, ఆయుధం లేకుండా దేనితో మనిషిని చంపచ్చు అంతే కదా. ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు? అంతే. అన్నిటికంటే ఈజీ. ఏ కేసు ఉండదు, ఏ గొడవ ఉండదు, ఏ ఆధారాలు ఉండదు, ఏ ఎవిడెన్స్ దొరకవు. నోటి మాటతో మనుషుని ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని చీల్చేయచ్చు. దేంతో? మాటతో. ఇప్పుడు సమయంలో కూడా ఉండగలిగేటువంటి పరిస్థితి దేవుని యొక్క ఆత్మ సౌర్యం విడిచిపోయిన తర్వాత దురాత్మక ఆయన మనసును అప్పగించారు. అతని యొక్క ఆలోచనలన్నీ దురాత్మ యొక్క ఆలోచనలు వచ్చాయి. దావీదుని చంపేయాలి. దావీదుని ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా నడవగలిగేటువంటి ఒక మనుషుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆత్మీయంగా దీన్ని చూస్తే దేవుని మనల్ని ఏర్పాటు చేసుకొని ప్రభు తన యొక్క రక్షణనిచ్చి, తన యొక్క జీవితాన్నిచ్చి, తన యొక్క ఆత్మనిచ్చి నిరంతరము ప్రభువుని ధనపరిచేటువంటి స్థితి ప్రభు మనకి ఇచ్చిన తర్వాత మనం దానిని పోగొట్టుకుంటే మనలో ఎవరికి అప్పచేస్తారంట? సాతానికి, దురాత్మకి మన యొక్క ఆలోచనలు అక్కడ అప్పగించబడినప్పుడు అప్పుడు ఈ మనుషులకు గుర్తుపెట్టుకో, బైబిల్ చదవడం నచ్చదు, ప్రార్థనకి రావడం నచ్చదు, మంచి మాట కొరకెక్కదు, రక్షణ అనేది వాళ్ళకి దూరము, సహవాసం అంటే ఇంకా దూరము, ఆత్మీయత అంటే అంత దూరం పారిపోతారు. ఎవరి సేవకుడు ఇంటికి రాగానే ముందు వీళ్ళు వెళ్ళిపోతారు బయట. ఎందుకోసమనంటే నచ్చదు. రక్షింపబడినప్పుడు నిజమే కదా, వాక్యం నాకే కదా అని వాక్యాన్ని అనుసరించాం, వాక్యం ప్రకారం జీవించాం, సేవకులు ఎవరైనా వస్తే వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు చేశాం. మరి వాళ్ళ అంత ప్రీతికరంగా, అంత ఇష్టకరంగా వాక్యము ఇవన్నీ మనం కొనగలిగినప్పుడు దేవుని విడిచిపెట్టినటువంటి సందర్భం ఎప్పుడైనా కనుక ఏ విశ్వాస జీవితాలను వస్తే గుర్తుపెట్టుకోండి. మందిరం నుంచి, సహవాసం నుంచి, దేవుడి నుంచి దూరమైనటువంటి వాళ్ళు చూడండి, అక్కా వందనాల నుంచి చెప్పే వారి తిరిగి ఏం చెప్తారు? చెప్పారు మరి వందనాలు అక్క రక్షణ పడినప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు అన్నిసార్లు చెప్పాం కదా, మంచి నీళ్ళు ఇస్తే వందనాలు చెప్పాం, భోజనం పెడితే వందనాలు చెప్పాం, ప్రార్థనకు ముందు వందనాలన్నా, ప్రార్థన అయిన తర్వాత వందనాలన్నా. ఈ ప్రైసులు అంటే ఇప్పుడు ఎందుకు నచ్చదు? ఎప్పుడైనా ఆలోచించమ్మా, అసలు ఎందుకు నచ్చదు? ఆత్మ లేదు కదా, ఆ ప్రసిద్ధి లేదు కదా. ఒకప్పుడు ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మంచి మాటలు చెప్తారు, దేవుని యొక్క మాటలు చెప్తారు, వాళ్ళు కష్టపడతారు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు వెళ్ళి వందనాలు ఏ వందనాలు వెళ్ళి అవగలిగినా అంటే మారింది. అప్పుడు మనిషి మనలో ఉండగలిగినటువంటి ఆత్మ, అదే దేవుడు ఆత్మ ఉండగలిగినప్పుడు 10 మందికి ఉపయోగపడ్డాం కదా. అదే అడుగుతున్నాడు. సౌలు యొక్క జీవితం అదే. మునుపు లేదు కదా, చంపేయాలి, నరికేయాలి, మరి దావీదు అనేటువంటి పరిస్థితి లేదు కదా. కానీ జీవితకాలం అంతా కరువుతూనే ఉన్నాడు. ఎవరిని? దావీదుకి అవకాశం దొరికిన ఆయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి నేనేం చేయనన్నాడు? ఆ దైవజనుడిని చంపలేదు. ఎందుకంటే దేవుడు మనసు ఎవరికి ఉంది? దావీదు. యుద్ధ నీతి ప్రకారం అయితే అతను చంపేసి రాజా ఉండొచ్చు, కానీ తన చేతికి దొరికిన నా యజమానుడా, నా రాజా అని సంబోధించాడు తప్ప ఒరే తూరైన మాట ఏ రోజు కూడా మాట్లాడలేదు. అది దేవుని యొక్క సేవకులది, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకింపబడినటువంటి వారి యొక్క పరిస్థితి. ఎవరి తప్పులు, ఎవరి ఒప్పులు దేవుడు లెక్కించుకుంటాడు తప్ప నాకు అలాంటి అవకాశము మనకి ఎవరికి కూడా ఇవ్వలేదు అని గుర్తుపెట్టు. ఏ మనుషుని చూసి, ఏ విశ్వాసం చూసి ఈ విశ్వాస జీవితాన్ని మార్చుకోవద్దు. ఒక విశ్వాసం చూసి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉండేది, ఈ రకమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి నేను ఎందుకు విశ్వాసం ఉండకూడదు అనుకోవద్దు. భక్తులు ఇచ్చినటువంటి ఈ బైబిల్ భక్తి జీవితంలో పడుతున్నటువంటి వారిని కూడా ఇచ్చింది. భక్తిగా ఎందుకు వాళ్ళు ఉంటూ వచ్చారు, ఎందుకు వారిని ఆశీర్వదించాడు అనేది చెప్పింది బైబిల్. రక్షింపబడినటువంటి వారు ఎందుకు పడిపోయారనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి జీవమును, నిత్య మరణమును కూడా, రెండింటిని కూడా దేవుడు మనకేం చేశారో మన చేతుల్లో ఉంచాడు. ఏది చూస్ చేసుకుంటాం, ఏది ఎదుర్కొంటాం, ఏది సరైనటువంటి మార్గం, ఏ స్థితి మంచి అటువంటి పరిస్థితి అనే విషయాన్ని మనం ఏం చేస్తూ రావాలంట? జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. చూడండి, ఇదే విషయంలో కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 సమయంలో 18వ అధ్యాయంలో
15వ వచనానికి మనం వస్తే ఎలాంటి బుద్ధి అంట? ఎలాంటి బుద్ధి అని అంటాడు? సుబుద్ధి. ఎలాంటి బుద్ధి అంట? సుబుద్ధి. సుబుద్ధి అనగా ఎలా ఉంటుందంట? అది మంచినటువంటి బుద్ధితో దేవుడి దగ్గర ఆయన ఏం చేసి వచ్చాడంట? దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించట సౌలు చూచి మరి అధికముగా అతనికి ఏం చేసి వచ్చాడంట? భయపడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు వారితోనూ 7వ వరకును దావీదులకు ముందుగా వచ్చుతూ ఆ పై వచనములో కూడా చూసి యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని యొక్క నుండి యొక్క సహస్రాధిపతిగా చేశాను. అతడు జనులకు ముందుగా పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి గలవుగా కలిగి ప్రవర్తింపగా యెహోవా అతని తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించడం చూచి మరి అధికంగా ఏం చేసి వచ్చాడంట? భయపడుతూ వస్తాడు. మంచి బుద్ధితో మనం బ్రతికినప్పుడు ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారు? వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అంతేనా? వాళ్ళ ప్రస్తావనకు మనము వెళ్ళకూడదు. ఈ సుబుద్ధి మనల్ని మంచి మార్గంలో నడుస్తుంది. బుద్ధి చెడినప్పుడు మాత్రమే ఎవరిని తిట్టట్లేదు, బుద్ధి అయిన పదం అంటేనే తిట్టినట్టు అనుకుంటారు కదా. కాదు, ఒకరి యొక్క బుద్ధి సరిగా ఉండగలుగుతూ వచ్చినప్పుడే మనం ఏం చేస్తూ వస్తామంట? దేవునికి దగ్గరగా ఉంటాం. సుబుద్ధి కలిగినటువంటి వాడంట దేవుడు. అతను చూసి ఎవరు భయపడ్డారంట? సౌలు భయపడ్డాడు. అరే బాబు, ఇంత మంచిగా దేవునితో ఉన్నాడే, ఇంత గొప్ప కాన్సెప్ట్ ఉంది. నిజమే, ఈ లోకంలో మనం కూడా సుబుద్ధి కలిగినటువంటి వారమైతే ఎవరైతే ఏ విషయాల గురించి అయితే మనం ఇబ్బంది పెడుతున్నారో వాటన్నిటి నుంచి కూడా మనం ఏం చేస్తూ వస్తామంట? తక్కువ పడుతూ వస్తాం. చూడండి, చివరిగా ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి విమోచన దినమ వరకు ఆయన ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు. చివరిగా అదే చెప్తాడు. దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదంట? దుఃఖపరచకూడదు. ఆత్మను ఎప్పుడు దుఃఖపరిచాడు? సౌలు గారి జీవితంలో మనం చూస్తే దేవుడు చేయొద్దన్నటువంటి పనిని, దేవుడి యొక్క ఆజ్ఞలను అతను గైకొనలేదు కాబట్టి దేవుడు అతను రాజుగా నియమించడానికి ఏం చేశాడంట? పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఈ బలలో మనం ప్రవేశించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని మనం ఏం చేయకూడదంట? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది అక్క? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది? నిజంగా పెట్టారండి. ఎక్కడ? మందిరంలో ఉందా? మరి మందిరం నుంచి బయటకు వెళ్తే మందిరం నుంచి బయటకు వెళ్ళాం. కాపుదలేండి, మందిరంలో ఉన్నంత వరకు ఆత్మ. నీ హృదయమే దేవుడి యొక్క ఆలయమే ఉండలేదా? హృదయాన్ని ఎక్కడికి కట్టలేక ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఏమి వస్తుంది? హృదయం వస్తుందిగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడో ఇక్కడో ఉంచడా. ఈ మందిరానికి వెళ్తేనే పరిశుద్ధాత్మ వస్తుంది, ఆ మందిరానికి వెళ్తేనే పరిశుద్ధాత్మ అనేటువంటిది కాదు. నీ హృదయమే దేవుడి యొక్క ఆలయమై ఉండలేదా? హృదయాన్ని ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి ఏమొస్తుంది? హృదయం వస్తుంది. తాళపూడి వెళ్ళినా హృదయం ఉంటుంది కదా, లేకపోతే గజ్జరి వెళ్ళినా హృదయం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హృదయం వస్తుంది. ఆ హృదయము ఎవరిదంట? దేవుడే కాలమై ఉన్నది. ఎక్కడికి వెళ్ళి ఏ తప్పు చేసినా దేవుడు ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడతాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పర్టికులర్ గా మందిరంలోనే ఉంటే, మందిరంకి వచ్చినప్పుడు మాత్రమే తప్పు చేస్తే దేవుడు పశ్చాత్తాపడతాడు. కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడి యొక్క ఆలయంగా చేస్తున్నాడు కాబట్టి, దూరంగా ఉన్నటువంటి మనల్ని దేవుడికి మన యొక్క హృదయం మనం అర్పిస్తూ వచ్చాం కాబట్టి, మనం ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం తప్పు చేస్తూ వచ్చినా దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు పశ్చాత్తాపడతాడు. ఇప్పుడు అదే మనం ప్రభుని అడగలేదు. ప్రభు, నా ఆలోచనల వల్ల, నా ఉద్దేశాల వల్ల, నా సొంత నిర్ణయాలు సౌలు తీసుకున్నాడు. అది మంచిదే అనుకున్నాను. నీకు అది తగదు. దేవుడు ఏది చెప్పితే అది చేయాలి. చేయమంటే చేస్తాము, మానేమంటే మానేస్తాం. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితిని దేవుడు నాకు ఇవ్వాలా, ఇదే కరెక్ట్, ఇదే మార్గం అనేటువంటిది దేవుడు మంచి మనసు నీకు అనుగ్రహించినప్పుడు. అందుకు గాడిదల కోసం వచ్చాను. అల్పమైనటువంటి జనాంగం, అల్పమైనటువంటి గోత్రం అయినా నిన్ను ఇశ్రాయేలు జనాంగానికి శిరస్సుగా దేవుడు చేస్తే, గొప్పటువంటి పరిస్థితిని ఇస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్న నీ సొంత నిర్ణయాలు నెరవేర్చుకున్నావు కాబట్టి ఆయన రక్తం నుంచి దేవుని యొక్క ఆత్మను తీసేసి దేవుడే దురాత్మ ఎలా ఉంటూ వచ్చింది. పరిస్థితులు భయంకరంగా ఉంటూ వచ్చింది. దేవుని రాకడానికి సమీపంగా ఉండగలిగేటువంటి పరిస్థితులు ప్రభుత్వం.
చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది ఈ స్థితిలో. ఇదే ఒకవేళ లాస్ట్ ఆదివారమే నా జీవితంలో అయితే ఏం సరి చేసుకుంటాం? ఒప్పుకోవడానికి మాత్రం చాలా ఇష్టపడతాం, విడిచిపెడతాం. దానికి మాత్రం అని చెప్పి ఒప్పుకుంటాం. ప్రభావ నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని విడిచిపెట్టలేక అది కావాలి ఇది కావాలంటే జరగదు. ఏ ఆలోచనతో ఎక్కడ స్థిరంగా నిలబడుతున్నావో ప్రభుత్వం మోకాలు పెట్టుకోవడం ప్రభుత్వమైతే కళ్ళు మూసుకున్నాం. ప్రభుత్వం అడగడం, ప్రభావ ఈ స్థితి మార్చుకోలేదు. ఏ సందర్భంలో నేను నీ యొక్క మనసులను పరిశుద్ధాత్మను గాయపరుస్తూ వచ్చాను, పరిశుద్ధాత్మ నేను ఇబ్బంది పెడుతూ వచ్చాను. ఎప్పుడైతే మన ఊహ, మన ఆలోచనలు, తలంపులు తీయలు దేవుని అడుగుతాం. దేవుని యొక్క పరిస్థితులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభావ ఎలాంటి పరిస్థితులు నేను అంటూ వచ్చాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాను. నా పరిస్థితులు, నా యొక్క స్థితిగతులను ప్రభావ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు మన అడుగుతూ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుందాం,